వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. ఇందులోని సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మా మిస్టీరియస్ పట్లు. సో ఈ రోజు కంటెంట్ ఏంటనేది తెలుసుకున్నాం, తెలీదు ఎవరికి. ఓ, ఏంటి ఇది మావా? ఇది కూడా మా ఫ్రెండ్ పంపించిన ఒక షార్ట్ ఫిలిమే. ఒక మెయిన్ హీరోయిన్ ఉందని చెప్పింది దీంట్లో, చూడాలి. ఆ బ్రీఫ్ అడిగితే ఒక గుడిసెల లవ్ స్టోరీ అని చెప్పింది. అది ఎట్లా అవుతుంది అనేది చూద్దాం. సరే అయితే, అంటే మాకు తెలీదు ఆ వీడియో ఎలా ఉంటుందో. బట్ యా, లెట్స్ రెస్పాండ్. మామూలుగా ఉండదు, హాయిగా ఉంటుంది. ఇంటర్నేషనల్ అంతా. ఇంటర్నేషనల్ ఇంటి వెనకాల అన్నతో చేపించారు కదా వీడియో. అది కాక అన్న గట్టిగా ఏదో వేసాడు అనుకుంటారా, చూడు అసలు ఎలా ఉన్నాడు. అన్న గుట్కా తింటమే కాదు, తిని అది నెత్తి మీద చూసుకున్నాడు, అందుకే ఆ హెయిర్ కలర్ ఉంది. ఆ, ఆ సాంగ్ అర్థం అన్నా తెలుసా వాడికి? ఏమో సార్, నాకు తెలియదు సార్. నాకు పిల్లకుండి బా. అక్క నువ్వా మళ్ళీ వచ్చావా అక్క? ఆ, ఇన్నాళ్ళు సమ్మర్ అనేసి వెళ్ళావా? రే, ఎవర్రా? ఎవరో నాకు తెలీదమ్మా. యుద్ధాలే అయిపోయాయి ఆ టైంలో టిక్ టాక్ లో. అప్పట్లో ఏలింది అక్క టిక్ టాక్. విగ్గా ఒరిజినల్ మామ జుట్టు మీకు? అభినవ్ సంబంధాలు తక్కువ మామ నాకు. ఆ, ఓకే అర్థమైంది. ఏంటి సారు ఏదో ఆలోచిస్తున్నారు? పండగ చేసుకో సినిమాలో అంటాడు కదా, చూసుకో కారిపోతుంది కళ్ళల్లో నుంచి అని. కళ్ళ నుంచి లస్ట్. అన్నకి అదే కాడుతుంది. అవును, ఒంటరిగా భయమేట్లేదా? లే సారు, నేను మా అయ్య ఉంటాం. మా అయ్య కలుగుండు తేనిపోయాడు. అయినా నాకేం భయం సారు. రేణుకాదేవి ఇక్కడ ఆడపులిని ఎవరైనా అడ్డొస్తే నరికేను. కూల్ కూల్ కూల్. అల్లకింత మధ్య పోస్తే వానికి ఏమైనా బడ్జెట్ పోతుందా? నాకు అర్థం అయితలేదు. గుడ్లు పోయాల్సింది, ఆడున్నాయిగా పక్కన. వాడు గుట్కు గుట్కు అంటున్నాడు కానీ అల్ల నీళ్లు లేవు, మజ్జిగ లేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సరే బా, ఉంటాను, బాయ్. ఎందుకే అట మూడుతున్నాడు వాడు? మూడుతున్నాడు, నాకు ముక్కుతున్నట్టున్నది వాడు. ఈ కాన్స్టిపేషన్ అదే ఉండొచ్చు. ఏమైంది? బుద్ధింక సారు. సింహం అన్నా? అన్న తాగిన దాంట్లో మర్చిపోయినాడులే. అదే మర్చిపోయాడు పాపం. సారు అది సారు అది నువ్వు ఒంటరిగా ఉంటావు కదా? సారు సరే, నో ప్రాబ్లం. ఇది ఉంచు. సారు కళ్ళకుండే 50 రూపాయలు మాత్రమే. అది ఇంకే బా, ఒక అమ్మాయి దాచుకోవాల్సింది తనలో ఉన్న భయమే కాదు, తన అందాన్ని కూడా. వీటితో చీర తీసుకో, నీ అందాన్ని 6 మీటర్ల చీర దాచేస్తుంది. ఒక్కదానివే ఉన్నావా అని వాడు ఏదో రకంగా అన్నాడు, విన్నారా? ఆ, నీ ఫస్ట్ ఏంటి ఎటో వెళ్తుంది మ్యాటర్ అనుకున్నా, మళ్ళీ వెంటనే ఇంత పెద్ద డైలాగ్ వేసాడు. అక్కడ స్టాప్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. సారు అయ్యో సారు సారు కళ్ళు తిరిగి పడిపోలేదమ్మా, ఆయన కళ్ళు దాగి పడిపోయినాడు అనేసి. అదే మ్యాజిక్ అక్కడ. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఒక చీరనేమో పర్పుల్ ఉన్నది, వాని గట్టేదేమో బ్లూ కలర్ ఉన్నది. సేమ్ రా, నేను ఇదే అన్నాను. అంటే అప్పటికప్పుడు ఎక్కడ దొరికింది ఆ చీర? ఆడబడి ఉంటుంది ఆ మట్లో ఆడ దగ్గర. వాడికి అదే ఎక్కువ అని చెప్పి తెచ్చి కట్టేసి.
ఉమ్, ఉమ్, సగం షార్ట్ కి మునుగుడే అయిపోయినట్టుందారా. చూసినోడు కూడా అంత ములుగడు కానీ అదే కదా. ఎంత చిరాకు వస్తుంది తెలుసా ఎన్న మూలగడం అసలు. అబ్బా అంట ఉన్నా. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? సారు అదే సార్ వాళ్ళు త్వరగా చేశారు ఇంకా పడుకోవచ్చుగా. అయ్యో రక్తం. కళ్ళు తెరుచుకున్నాయి ఆయనకి. ఛ! మొత్తం స్కాన్ చేసి చూసినావా మన చూపేదో తేడా ఉన్నది. నాకు స్టార్టింగ్ నుంచి తేడానే పడుతుంది. అదేం లేదు సార్, ఇందాక పసదేనికి అడిగి వెళ్ళినప్పుడు చిన్న ముందుకుచ్చుకుంది అంతే కదండి సార్. ఆగు ఏందంత రక్తం కాకుంటే అసలు ఆగు కాలు పట్టేరుగుతుంది. ఆగు ఆగు తెస్తాను. ఫస్ట్ ఎయిడ్ కిట్ అని గుడ్డ తీసుకొని వస్తున్నాడు. వాడి కార్లో అదే ఉన్నట్టుంది. నువ్వు ఉండు ఉండు నీకు అసలు. వీడియోకి లైక్ కొట్టాల్సింది పోయి, షేర్ చేయాల్సింది పోయి, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది పోయి, ఏంది వెయిటింగ్? ఏం ఆగు. వాడి సౌండ్ వెళ్ళలేకపోతున్నాను అక్క. మూగదన్నా చూస్తాను కానీ ఆడియో ఆఫ్ చేసేయమని చెప్పు. ఏ కారంగా అన్నదే అనుకుంటే అక్క కూడా స్టార్ట్ చేసింది. చోళ్ళలో వినపడుతుందా అట్లా వాళ్ళ ఎక్స్పీరియన్స్ 4 DX ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు సార్, మంట మంట ఉంది. ఏం కాదు బా, జాగ్రత్తగా ఉండాలి కదా. సర్లే ఏం కాదు, లైట్ తీసుకో, రెస్ట్ తీసుకో అబ్బా, కాసేపు పెట్టిపోతుంది. సరే సార్. ఉండు నువ్వు ఏమవుతుంది. నాకు తెలిసి అన్న మళ్ళా పడతాడే కాదు. అన్న జాగ్రత్త చెప్తున్నాడు. ఫస్ట్ అన్న ఉండాలిగా జాగ్రత్తగా. ఆయనకి నడవడం రాదు కానీ ఈమె చెప్తున్నాడు జాగ్రత్త. ఈ డబ్బింగ్ అంతా వాట్సాప్ లో అని పెట్టారు చూడు, అదే ఎంఎంఎంఎం పెట్టారు చూడు, వానికి అదే ఇచ్చి ఉంటారు. వాడి స్క్రిప్ట్ మొత్తం అదే. నా వల్ల కావట్లేదు. స్కిప్ వాడు ఊలు అనేది నేను వెళ్ళలేకున్నాను తల్లి. స్కిప్ చేయి. ఎమోషన్స్ పలుకుతున్నాడు తెలుసా వాటిల్లో. అసలు నవరసాలు చేస్తున్నాడు అన్న. కాకపోతే ఆ నవరసాలు ఒకటే రసం వస్తున్నది అనుకో, అది వేరే విషయం. One eternity later. ఇది గుడిసెలో షార్ట్ ఫిలిం కాదు, గుడ్డలో షార్ట్ ఫిలిం. ఆయన నెత్తికి అనుకున్నావు? కాళ్ళకి. ఈ కాళ్ళకి కదా మామ దెబ్బ తగిలింది. ఆ కాళ్ళకి ఎప్పుడు మారింది అది? అది పాస్ అవుతుంది అది. ఇవాళ పోతే రండి సార్, రండి సార్ కూర్చోండి కూర్చోండి. ఆగండి సార్ ఆగండి. రండి సార్ కూర్చోండి. కూర్చో. అదే పని అయిందా వాడికి? ఇంకొకటి సినిమాలో ఇలా ఊళ్ళో కూడా తిరుగుతున్నావే, ఇంట్లో అమ్మ బాబు ఏమనరా అంటాడు కదా. నాకు అవి ఆ తాటాకి మట్టి వేసుకొచ్చి కూర్చోబెడుతుంటే నా బిఏటిటి రా వచ్చి పట్ట మీద చెప్పండి సార్, దెబ్బ తగ్గిందా సారు? నా దెబ్బ తగిలింది అబ్బా. ఈ కాలు ఎలా ఉంది? ఏం దెబ్బ లేదు సార్, మీరు మందు రాశారు, అది మంట మంట ఉంది. ఆ మంట తట్టుకోలేక సారా సీసా తెచ్చుకొని ఒక గుట్టు కేసాను లేదో, దెబ్బకు మంట మాయ, మత్తుగా మంచి నిద్ర కూడా వేశాను. వాట్? సారాయా? అవును సారు, సారాయి మంచిగా ఉంటది. సారాయి తాగుతూ అలా ఒక నాటుకోవడం కాల్చుకొని తింటూ ఉంటే అబ్బా తిరిపోద్ది. వాట్? నాటుకోడి కాల్చుకోండి కోయది మ్యా. పాట వంకాయ పులుసా. ఆహా ఇంటర్నేషనల్ కదా మామ. అన్న అమెరికా నుంచి వచ్చినట్టున్నాడు ఇప్పుడే. గులేందో నాకైతే అర్థమైతే లేదురా. ఆగండి సార్, సారాయి నాకు కాల్చుకొని తీసుకొస్తా. వద్దు 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 వద్దు. పోయి కొన్ని పోయి కొయ్ కొయ్. వండుకోవి. ఏంటి తెల్లగా సారా తెస్తానని చెప్పింది కదా, మళ్ళీ ఏంటిది తెల్లగా ఉన్నదట. నాకు తెలిసి ఇప్పుడు సారా గురించి అయితే మన సాంగ్ వచ్చిద్దేమో. సారా, సారా.
అన్న మూలుగుడు అయిపోయింది, అక్క మూలగుతుంది. మా జీవితం. ఈ మూలుగడ మాత్రం మానరు. మూలజంకి వచ్చిన వాళ్ళట్టు మూలుగుతా ఉన్నారు. వాడు వినండి. సారు ఎట్లుంది సారు మా సారే నాటుకోడి సారు ఈ మధ్యలో మీకు ఏమనిపిస్తే అది చేయండి సార్, మనసుకు ఆనందం ఉంటుంది. అంటే ఎస్ హింట్ ఇస్తుంది అక్క. అక్క హింట్ ఇస్తుంది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అక్క. అవునా, నాకు ఇప్పుడు గట్టిగా అరవాలనుంది. అరవండి సారు. ఎందుకలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కరిసిందా? ఎప్పుడు కనేసి బిడ్డను కంటారు చూసావా, అట్ట అరుస్తున్నాడు వాడు. నేను అంతే చెప్పిన మా లేబర్ రూమ్ లో అరుస్తారు చూడు ఎట్లా అరుస్తున్నాడు. నేను గట్టి కలుస్తానని కాంపిటీషన్ పెట్టుకుంటారు మీకు కాసేపు అయితే. ఐ లవ్ యూ. ఏంటి సార్ సమస్య లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నా. మాట చెప్ప చేయవు. ఇప్పుడు నేను 2 కాళ్ళతో నడుస్తున్నా. అంతకుముందు ఒక్కళ్ళతో నడిచింది. అందరూ 2 కాళ్ళతోనే కదా మా నడుస్తారు. ఇంకోటి ఇప్పుడు ఇంకో 2 ఎక్స్ట్రా వస్తాయి మన పక్కన చూడు. అంతే కింద పడి డేకుతాడు. అందుకే 4 ఎక్కి నడుస్తాడు. నేను దేక్కుంటూ నడిచేవాడా 4 కాళ్ళతో. నా 2 కాళ్ళ నడవడికతో పాటు నాకు 3వ కాలు వచ్చినా అప్పుడు కూడా ఈ చేయి నా చేతిని మొదలు అలా కాదు తప్పించాడా? అంతవరకు నా తోడున్నాను. ఏం మాట్లాడుతున్నారు సార్, మధ్యలో మాట్లాడుతున్నారా? మత్తులో కాదబ్బా, మనసుతో మాట్లాడుతున్నా. నేను ఏదో డ్రామాస్ అవి చూసి నా స్టాండర్డ్స్ హై చేసుకుంటుంటే నువ్వు ఇట్లాంటివి చూపించి ఉన్న స్టాండర్డ్స్ కాస్త దిగదార్చేస్తున్నావు మామ. అది నా తప్పు కాదండి. సజెషన్ చేసిన వాళ్ళ తప్పు కాదు కదా, అసలు తీసిన వాళ్ళ తప్పు. ఆ డైలాగ్ రాసిన వాళ్ళది. అసలు థాట్ ఎలా వచ్చిందో వాళ్ళు. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. అలా నిన్న నువ్వు నాకు దెబ్బ తగిలినగానే లోపల తీసుకెళ్ళి అసలు రాసి నీ చీరని చించి నాకు కట్టుబెట్టావు. నీ కాళ్ళకి దెబ్బ తగిలినా నేను బయటకి రావటం చూసి సంతోషపడ్డా. అందులో నాకు అమ్మ ప్రేమ కనిపించింది. ఇంకో విషయం, ప్రతి ఒక్కడికి ఉంటుందబ్బా, తన పిల్లంతో మందు కొట్టడం అదొక క్రేజీ ఫీలింగ్. ఆ ఛాన్స్ నాకు ముందే వాళ్ళు దుట్టేసింది. నెంబర్ 1 అది చున్నీ గారు, అది మసిగుడ్డ. నెంబర్ 2 ఇద్దరు దెబ్బ తగలేదు, ముళ్ళు గుసుకుంది. నెంబర్ 3 అదే ఈ అన్నకి తాగి పడిపోయి ఏం జరిగిందో తెలియదు. ఆ లోపల తీసుకోపోలా, పసురు రాయిలా ఏవి జైలాడ. అగో అట్లా రోడ్డు మీదే వండ పెట్టింది ఆడ. ఏమని నెంబర్ 3 ఏంటంటే తాగే దగ్గరికి వచ్చి అంటే కళ్ళు గారి దగ్గరికి వచ్చి తాగితే నీ తాగినట్టే అంటే అట్లా ఎట్లా ఉంటది. వాళ్ళు ఉండేదే అమ్ముకోవడానికి కదా. No bro, షార్ట్ ఫిలింలు అది. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఎలా చెప్పండి. నా ఈ నేల తల్లి వడిలో వెళ్ళే కొద్ది క్షణాల ముందైనా నా ఈ చిట్టి తల్లి వడిలో పనుకోవాలన్నది. సార్ అలా మాట్లాడకండి సార్, మీరంటే నాకు ఇతనే. అవునా? చాలా ఫాస్ట్ డాక్టరా. అన్న చేయడానికి వచ్చాడు. స్టార్టింగ్ నుంచి అదే ఉంది అక్కడ. మాటలు లేవు. దా దా అయితే ఒక గీత అదే దగ్గరికి వచ్చి వాటేసుకో. ఇలా కాదు, ఇంకా దగ్గర కాదు. ఇంకెంత దగ్గరికి సార్? నువ్వు వదిలే శ్వాస నా గుండె లోతులకి తగిలేంత దగ్గరికి. నాకు ఒక గన్ ఇస్తారా? Renuka, I love you. No one can break our relationship because I am not your lover. I am your soul. After the end of your breath, I am with you. ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి, లేదంటే గుండె బద్దలైపోతుంది. క్లాస్ చూసావా? కాదు, ఇంటర్నేషనల్ అంటే ఏందో అనుకున్నా. అన్న ఇంగ్లీష్ మామూలుగా లేదు. ఉన్నావరా? బతికే కాదు, ఇది ఇందాకలా గుడ్డల లవ్ స్టోరీ అన్నగానే, ఇది గుడ్డల లవ్ స్టోరీ ఇది. చేసింది కానీ నన్ను మా సబ్స్క్రైబర్ని ఇలా సంపపాకం ఎప్పుడు. సో అది చెప్పండి అక్క. మా గుడిసెల లవ్ స్టోరీ. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. బాయ్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను.